ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి తాత్కాలికంగా విరామం లభించింది. సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు మరియు అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. ఎస్ సార్. సార్ చెప్పండి, మీ ఉద్దేశంలో దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఆ దేశంలో ఏమేమి ఉండాలి? ఏ దేశమైనా ఆర్థికంగా బలపడాలి, ఎదగాలి అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాజిటివ్ దృక్పథంతో ఎదుగుతూ లేదా పెంచబడి ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. తరువాత రిసోర్సెస్, ప్రధానంగా ఆ రిసోర్సెస్ని వాళ్ళే ఉపయోగించుకునేటువంటి తెలివితేటల్ని వాళ్ళు కలిగి ఉండాలి. అంటే ఆ తెలివితేటలు, ఒక మనిషికి తెలివితేటలు ఎలాగో వస్తాయంటే సహజంగా ఎడ్యుకేషన్ అనేది ఒకటి. అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే తెలివితేటలు ఇస్తుందా అంటే ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక 80% ప్రజలకు అసలు ఎడ్యుకేషన్ లేదు. అంత మాత్రాన వాళ్ళు అభివృద్ధిని సాధించలేకపోయారంటే నో, ఖచ్చితంగా సాధించుతారు. కానీ విద్య అనేది చాలా వేగంగాను కాంపోజిట్గా, అంటే టైం వేస్ట్ కాకుండా, ఎనర్జీస్ వేస్ట్ కాకుండా అభివృద్ధి చెందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ప్రొజెక్షన్స్ని ఇస్తుంది, థింకింగ్ని ఇస్తుంది. కాబట్టి విద్య కావాలి. ఇంకొకటి హెల్త్ కండిషన్స్, అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉంటే మంచి హెల్త్ ఉంటుంది. కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోకుండా ఉన్నటువంటి ఆ సమూహాలు అనేవి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి ఎక్కువ టైంని పాజిటివ్గా థింక్ చేయడానికి, ప్రోగ్రెసివ్గా థింక్ చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఆ సమాజం, కుటుంబాలు, దేశము ప్రధానంగా అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక దేశం యొక్క అభివృద్ధి నిర్ధారించబడేది ఆ దేశ ప్రజల యొక్క విద్య, ఆరోగ్యం, పాజిటివ్ దృక్పథం, బలహీనతలు లేకపోవడం, తర్వాత స్ట్రాంగ్ అంటే డెసిషన్ మేకింగ్, అంటే ఊగిసలాట మనస్తత్వాలు లేకుండా స్థిరమైన అభిప్రాయాలను పెంపొందించుకోవడం అనేది ఉపయోగపడుతుంది. దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ హౌ ఎ కంట్రీ కుడ్ ఇవాల్వ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. సో సార్, మరి మన భారతదేశం ఇలా ఆర్థికంగా ఎదిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే భారతదేశాన్ని ఇది ప్రపంచంలోనే ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు? చాలా నాగరికత ప్రపంచం మొత్తంలో విలసిల్లక ముందే ఇక్కడ నాగరికతలు వచ్చాయి. వ్యవసాయం ఇక్కడ కనిపెట్టబడింది. తరువాత సుశ్రుతుడు 4000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆపరేషన్ చేశాడు. అంటే మీకు క్యాటరాక్ట్ ఇట్లాంటివి, అంటే ఇక్కడ శస్త్రచికిత్సలు మొట్టమొదట జరిగాయి. వ్యవసాయం మొట్టమొదట కనుక్కున్నాము. తరువాత భాష, అంటే ప్రధానంగా మానవ మనుగడలో భాష అనేది అత్యంత ప్రభావశీలమైంది, అత్యంత ముఖ్యమైనది. అలాంటి భాషలు మొదట మానవుడు మాట్లాడడం అనేది స్టార్ట్ చేసినటువంటి ప్రాంతం మంది. అంటే ఇన్ని అవకాశాలు ఉండి ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపే చూసేది విజ్ఞానం కోసం, విద్య కోసం. అంటే మీకు నలంద యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, బీహార్లో ఉంటుంది. క్రీస్తు పూర్వంలోనే 10,000 మంది విద్యార్థులతోటి వెలసిల్లినటువంటి యూనివర్సిటీ అది. అంటే ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ మనం చూడలేము. అంత గొప్ప సివిలైజేషన్ను ఉన్నటువంటి భారతదేశము చాలా దండయాత్రల తరువాత, అంటే ఇక్కడ ప్రజల యొక్క చిన్న చిన్న బలహీనతల్ని వాళ్ళు పెంచి పోషించడం ద్వారా బానిసత్వంలోకి నెట్టగలగడం, ఇవన్నీ అంటే సహజంగా ఏముంటుంది అంటే ఇంత విశాలమైన, ఇంత ఐశ్వర్యవంతమైనటువంటి ఈ దేశంలో ప్రజలు ఆహార పానీయాలు ఈజీగా దొరుకుతాయి. కష్టపడి పనిచేసి సంపాదించి వ్యవసాయం ద్వారా ఆకలి తీర్చుకోగలుగుతున్నారు. కానీ చాలా దేశాల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు వేరే రకమైన మనస్తత్వంలో ఉంటారు. అంటే ఆకలితో ఉండేవాడు అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి దండయాత్రలు చేశారు భారతదేశం మీద చాలాసార్లు. అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు చేయలేదు. అది 1000 సంవత్సరాల క్రితం చేశారు. కాబట్టి దాన్ని ఈ రోజున వాళ్ళందరినీ తిట్టి ఏమన్నా చేసిన ప్రయోజనం ఏం పెద్దగా ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ దేశం
సాధించాల్సినంత అభివృద్ధి సాధించకపోవడానికి కారణాలు ఇవే అని చెప్తున్నాను అవును నేను. అవును సో అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం అభివృద్ధి చెందాల్సినంతటువంటి ఇది సాధించలేదు, వెనుకబడే ఉన్నాం. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వీసెస్ని మన యంగ్ జనరేషన్స్ ఇవ్వడానికి పరుగులెత్తుతూ అక్కడికి పోయి మంచి జీవితాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితులకు వచ్చాం. అది ఓకే సార్. సో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రష్యా అండ్ చైనా ఈ యుద్ధాన్ని ఇరాన్ ద్వారా ఎలా ముందుకు నడిపించాయి? ఆ, మీకు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక్కడ. నిన్న ఉదయం 4 గంటలకు, ఈరోజు కాదు నేను చెప్తోంది, నిన్న ప్రపంచంలో చైనా అగ్రరాజ్యంగా అవతరించింది అని చెప్పాలనుకుంటున్నాను నేను. అది ఎలాగో అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా 3 సూపర్ పవర్స్ వచ్చినాయి. ఫస్ట్ 1459లో స్పానియన్ పెసోటా అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ వెండి నిల్వలు ఉండడంతో అది అంతర్జాతీయ కరెన్సీగా, ద్రవ్యంగా అంగీకరించబడింది మొట్టమొదట స్పానియన్. ఇది 150 సంవత్సరాల తరువాత ఆ స్పెయిన్ ప్రజలు సహజంగా ఒక అంతర్జాతీయ కరెన్సీ ఉండేటువంటి ప్రజలకు వచ్చేటువంటి వెసులుబాటు ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. ప్రపంచంలోని వేరే దేశాల్లో జరిగినటువంటి ప్రొడక్షన్ను కూడా వీళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మీకు అమెరికా అనేది ఇంత ఐశ్వర్యవంతం అయింది, ఎలా అయింది అనే దాని వెనుక ఇది మొత్తం స్టార్ట్ అయింది 1459 ఆ ప్రాంతంలో. అది స్పెయిన్లో స్టార్ట్ అయింది. 150 సంవత్సరాల తరువాత ఆ ప్రజలు ఎక్కువ విలాసానికి అలవాటు పడడము, వాళ్ళు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడము, కష్టపడి పనిచేసేటువంటి ఆ తత్వాన్ని పోగొట్టుకుంటాము, వీటన్నిటితోటి క్రమంగా బలహీనపడి యుద్ధాలు చేసి అప్పుల పాలై అది మొత్తము లండన్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ వెండి ద్రవ్యము మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 150 సంవత్సరాల తరువాత మీకు ఇంగ్లాండ్ యొక్క పౌండ్ అంటారు దాని కరెన్సీని, అది వరల్డ్ ఎకానమీలో ట్రాన్సిట్ కరెన్సీగా మారింది పౌండ్. సో అలా అంటే ఒక దేశం సూపర్ పవర్ అనేది అయిన తర్వాత, అవ్వకముందు ఏం జరుగుతుంది, అయిన తర్వాత ఏం జరుగుతుంది, అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా స్వారస్యమైనటువంటి ఒక కథ. మీకు యుద్ధాలు జరిగిన తర్వాతనే సూపర్ పవర్స్ ఎమర్జ్ అవుతాయి. కానీ చైనా అనేది సూపర్ పవర్గా ఎలా ఎమర్జ్ అయింది అని నేను చెప్పాలనుకున్నాను. యుద్ధం చేయకుండా మొట్టమొదటిసారి అంటే స్పెయిన్ కరెన్సీది వీక్ అవ్వడానికి యుద్ధాలనే కారణమయ్యి, యుద్ధాల్లో వాళ్ళ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టడం ద్వారా పతనమైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచాన్ని మేనేజ్ చేయలేక అది పౌండ్కు వదిలేసింది, ఇరాన్ పెసోటా ఆర్ డాలర్. తరువాత ఒక 80 సంవత్సరాల వరకు కూడా అంతర్జాతీయ కరెన్సీగా ఇంగ్లాండ్ యొక్క పౌండ్ ఉంది. అందరూ ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వినే ఉంటారు, ఆక్స్ఫర్డ్, బెల్మోంట్, ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మొత్తం కూడా అక్కడ వెలిసిల్లి ప్రపంచం మొత్తం అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అంటే ఇప్పుడు ఎలాగ అమెరికాలో పోయి చదవాలి, జాబ్స్ చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు, అంటే నేను చెప్పేది 30s బిఫోర్, అంటే 19th సెంచరీ బిగినింగ్, 1850 దగ్గర నుంచి లేదా 1800 దగ్గర నుంచి 1944 వరకు. రెండవ ప్రపంచ యుద్ధంలో 1944 తర్వాత అక్టోబర్ ఆర్ ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 2-3 నెలల్లోనే ఒక 44 దేశాలు కూర్చొని నెక్స్ట్ కరెన్సీగా పౌండ్ అనేది, ఇంకా ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారపు నిల్వలు, వెండి నిల్వలు మొత్తము అమెరికాకి వెళ్ళిపోవడం ద్వారా ఇంకా పౌండ్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా దాని వాల్యూ కోల్పోయింది. కాబట్టి ఎక్కువ బంగారం నిల్వలు, వెండి నిల్వలు ఇవన్నీ కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. కాబట్టి అమెరికన్ డాలర్ని ఇంటర్నేషనల్ కరెన్సీగా అంగీకరిస్తున్నామని సంతకాలు చేశారు. సో ఆటోమేటిక్గా అమెరికా సూపర్ పవర్గా ఆ రోజున అంగీకరించారు. ఇది 1944 అక్టోబర్ ఆ నెలలో అనుకుంటాను. అంటే మీకు 1944 తర్వాత ఇప్పుడు 1926 వచ్చింది. 1926 నిన్న ఉదయం 4 గంటలకు అమెరికన్ డాలర్ అనేది ఇంకా ఎక్కువగా ఈ రూల్ని ఇంకొక 10 years 20 years కొనసాగించే పరిస్థితి లేదు. అది ట్రంప్ ఈ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి ఇరాన్ ప్రతిపాదించినటువంటివి ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించడానికి. ఆ పాయింట్స్ని ఇట్ ఈజ్
దే ఆర్ వర్కబుల్ అని చెప్పేసి ఒక ట్వీట్లో మాట్లాడాడు. ఆ క్షణం దగ్గర నుంచి కూడా అంటే ట్రంప్కి ఈ యుద్ధాన్ని గెలవలేను నేను అనేది అర్థమైపోయింది. దాంతో అతను ఆ పాయింట్స్ని చర్చించడానికి నేను అంగీకరిస్తున్నాను అని ట్వీట్ చేయడం ద్వారా అమెరికన్ డామినేషన్, అమెరికన్ హెజిమనీ అనేది ఇంకా కొనసాగబోవడం లేదు అనేటువంటి స్టేట్మెంట్ అతనికి తెలియకుండానే అతను ఇచ్చేశాడు. సో ఇలా అంటే మీకు రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ప్రెషర్కి లోనవుతుంది. డాలర్ వాల్యూ డివాల్యుయేషన్ అనేది చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఇది యుద్ధ విరామం అనేది అది బలంగా కూడా లేదు, చాలా వాలటైల్ ఉంది. హెర్మూజ్ని మళ్ళా బ్లాక్ చేశారు. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఎలాంటి ఈ 1 వీక్లో అంటే యాక్చువల్గా ఇంకా 2 డేస్ ఉంది. సాటర్డేలో ఇస్లామాబాద్లో మీటింగ్ ఉంది. అది జెడి వ్యాన్స్ వీళ్ళు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అండ్ టీము, తర్వాత పాకిస్తాన్ టీము, తర్వాత ఈ కొంతమంది దీంట్లో ఉన్నటువంటి మీడియేషన్ చైనా కూడా ఉంది. ఈ మీడియేషన్ టాక్స్ అనేవి ఇస్లామాబాద్లో జరగాలి 2 డేస్ తర్వాత. కానీ నిన్న అగైన్ మళ్ళా ఎందుకంటే పాలస్తీనా మీద అటాక్ని ఆపడానికి అతను సిద్ధంగా లేడు. నెతన్యాహు బాంబింగ్ మళ్ళా కొనసాగించడంతో దీన్ని బ్లాక్ చేశారు. సో సార్ మరి రాబోయే 5-10 సంవత్సరాలు చూసుకుంటే ఈ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, అంటే అమెరికా అనేది ప్రపంచం అనేది చాలా పెద్ద వైశాల్యం. 850 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. వీళ్ళ మొత్తాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పటి వరకు అమెరికా ఎలా చేసింది అంటే మిలిటరీ పవర్ ద్వారా శాంక్షన్స్ని విధించడం. అంటే మిలిటరీ దీంట్లో వచ్చేసి ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు చాలా పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం ఈ వార్ అమ్యునిషన్ తయారు చేసేటువంటి కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. ఈ 70-80 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైనటువంటి లాభాలు యుద్ధాల ద్వారా వాళ్ళు ఆర్జించారు. కానీ ఇప్పుడు ఇరాన్ అనేది ఒక 47 సంవత్సరాల నుంచి చాలా పేదరికంలోనూ వాళ్ళ కరెన్సీ మొత్తం సీజ్ చేశారు. తర్వాత వాళ్ళు ఎలాంటి డాలర్ ప్రొక్యూర్మెంట్కి వాళ్ళకి అవకాశం లేదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం కూడా శాంక్షన్స్ విధించారు. ఇన్ని కష్టాలకు గురి చేసిన తర్వాత కూడా వాళ్ళు విపరీతమైనటువంటి తెగువను ప్రదర్శించగలిగారు ఈ యుద్ధంలో. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధాల్లో అమెరికా పాల్గొన్న దగ్గర నాటో వాళ్ళ యొక్క నాటో అలయన్స్ ఉంటుంది, నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ అలయన్స్ మొత్తము షాటర్ అయిపోయింది, అంతా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధం మాకెవరికి సంబంధం లేదు, నువ్వు ఎవరిని సంప్రదించకుండా స్టార్ట్ చేసావు కాబట్టి మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము అని చెప్పేసి ట్రంప్ని అంటే ఏ ప్రెసిడెంట్ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఇంత అనాలోచితంగా ఇంత అనార్గనైజ్డ్గా అంటే ఇంత దుందుడుకుగా ప్రవర్తించలేదు. ఇతను అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా చేయడం వలన అతనికి వచ్చే నష్టం కంటే అమెరికన్ కంపెనీస్కి, అమెరికాలోని ప్రజలకి, అమెరికాలో స్థిరపడాలి అనుకునేటువంటి భారతీయ యువత లాంటి చాలామంది యూత్ వాళ్ళ డ్రీమ్స్ ఏముంటాయి, ఇక్కడేదో బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోతే రిచెస్ట్ అయిపోతాం అని ఉంటుంది. అది ఎప్పుడూ కూడా మీ సొంత నాలెడ్జి, మీ సొంత కాళ్ళు స్ట్రాంగ్గా లేకుండా మీరు పరిగెత్తలేరు, మీరు మంచి జాబ్స్ని క్రియేట్ చేసుకోలేరు. అది ప్రధానంగా గుర్తించాలి యూత్. అలా కాకుండా మాకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి పరిగెత్తి వెళ్ళిపోతాము అని అంటే ఆ తర్వాత అక్కడ చాలా రకాలైన ప్రెషర్స్ స్టార్ట్ అవుతాయి, కాల్చుతూ ఉంటారు. అంటే గన్ కల్చర్ ఉంది అమెరికాలో. అంటే వాలటైల్, మీరు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనేది యూత్ కంపల్సరీగా థింక్ చేస్తే ఆ పరిస్థితులు కొంతగా దూరం అవుతాయి. అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ యుద్ధం అనేది ఇంకా ఎలాంటి ప్రభావం చూపించబోతుంది రాబోయే 10 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా గల్ఫ్లో ఈ రోజు వరకు ఇరాన్ అనేది ఒక వెలివేయబడినటువంటి దేశంగా ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ 40 రోజుల యుద్ధంలో అమెరికానే ఛాలెంజ్ చేసి నిలబెట్టేంత కెపాసిటీని సముపార్జించుకుంది ఇరాన్ అనేది అందరికీ తేటతెల్లం అయిపోయింది. కేవలం ఆయుధాలు, యుద్ధ విమానాలు, మిసైల్స్ ఇవి యుద్ధాన్ని జయించలేవు. ఆ ప్రజలు అనేవాళ్ళు మీకు చూసే ఉంటారు. అంటే మీరు వేకువ 4 గంటలకు 3 గంటలకు నేను విధించిన డెడ్ లైన్ అయిపోతుంది, మీ బ్రిడ్జెస్ మొత్తం బెయిల్ చేస్తాను, మీ
ఎనర్జీ జనరేటింగ్ సెంటర్స్ పేల్ చేస్తాను అంటే విద్యుత్ ప్రొడక్టింగ్ యూనిట్స్ పేల్ చేస్తానంటే జనం మొత్తం అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఓకే, బాంబింగ్ చెయ్యి అంటే ప్రపంచం మొత్తం అంగీకరించదు. ట్రంప్ కనుక అలా బాంబింగ్ చేస్తే ఒకేసారి లక్షలాది మంది చచ్చిపోతే ప్రపంచం ట్రంప్ని క్షమించదు. అంటే యుద్ధాన్ని అది ఎమోషనల్గా కూడా చేయాలి తప్పితే ఆయుధాలు మాత్రమే పెట్టుకొని యుద్ధం చేస్తే ట్రంప్కి ఎలాంటి పరిస్థితి ఎదురైందో అది ఎదురవుతుంది. సో రాబోయేటువంటి 5 yearsలో ఈ వార్ఫేర్ మొత్తం మారిపోతుంది. ప్రధానంగా ఆయుధాలు అమ్మేసుకోవడానికి యుద్ధాలను సృష్టించేటువంటి కల్చర్ ఖచ్చితంగా అంతమై తీరుతుంది. అంతం అవ్వాలి అది. లేకపోతే అంటే ఇప్పుడు ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆయుధాలు తయారు చేయకుండా ఇవి ఇండస్ట్రీస్ గాను ఇవి ఇంకా R&D గాను ఇచ్చేస్తే ప్రపంచంలోని అందరి యువతకి జాబ్స్ ఇవ్వచ్చు. అది వదిలేసి మూర్ఖులు ఇట్లా రాజ్యంలోకి వస్తే వాళ్ళు ఎంతసేపటికి మిలిటరీ బడ్జెట్ పెంచేసి వందల లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఆయుధాలు తయారు చేయడము, మిలిటరీని పెంచి పోషించడము, మరి ఆ యూత్కేమో ఈ జాబ్స్ ఉండవు. వాళ్ళ బ్రతుకులు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. పేరెంట్స్ ఏమో ఎంతకాలం మిమ్మల్ని పోషించాలని తిడుతూ ఉంటారు. అంటే ఈ పరిస్థితులు మొత్తం కూడా సాధారణంగా మామూలుగా అయితే మారవు ఆటోమేటిక్గా. కానీ ట్రంప్ లాంటి ఒక ఇన్సేన్ అంటే మెంటల్ బ్యాలెన్స్ లేనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ప్రజలు మొత్తం ఆలోచిస్తారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు దేశంలోని ప్రజలందరూ దుర్మార్గులు కాదు, దొంగలు కాదు, టెర్రరిస్టులు కాదు. అంటే పిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలాళ్ళని మొత్తాన్ని బాంబులు వేసి చంపేస్తానంటే ఆడు సౌండ్ మైండ్ ఆవిడ ఎవడు మాట్లాడదు. ఇలాంటి పిచ్చోళ్ళు తప్ప. అంటే అది క్రమక్రమంగా ప్రజలకు అర్థమైనప్పుడు ఇట్లాంటి పిచ్చోడు ఎవడో రాకుండా చూసుకోగలుగుతారు, లేదా చూడటానికి కావాల్సినటువంటి థింకింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ యుద్ధం అనేది చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈ యుద్ధం తర్వాత నీలాంటి యువతులందరూ ఏం ఆలోచిస్తారు అంటే అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ యుద్ధాలు, ఎందుకు వస్తాయి అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఈ యుద్ధాలు ఆయుధాలు తయారు చేసే కంపెనీలు చేపిస్తాయి. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టేసి వాడు టెర్రరిస్టు వీళ్ళు ఇది చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు యుద్ధం జరిగితే వీడు అమ్ముకుంటాడు. అంటే మీకు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కాదు కానీ చాలా దేశాల పార్లమెంట్స్లోనూ ప్రెసిడెంట్స్ తోటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఉన్నవాడికి లంచాలు ఇచ్చేసి యుద్ధాలు చేయించే పరిస్థితి ఉంటుంది. అంత దుర్మార్గంగా ఉంటుంది అనమాట. ఇది మామూలు జనానికి అర్థం కాదు. సో రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏ యుద్ధం పెద్దగా చేయకుండానే ఇరాన్ అండ్ రష్యా ఈ యుద్ధం రాబోయే ముందే 12 రోజుల యుద్ధం అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఇంటెలిజెన్స్ అనేది దీర్ఘకాలికంగా ఒక ప్లాన్ వేయగలుగుతుంది. సో మరి అలానే మనందరికీ తెలిసినట్టు అమెరికా సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. సో ఇంకా ఎంతకాలం ఇది సూపర్ పవర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే సూపర్ పవర్గా కొనసాగగలుగుతుంది. ఇప్పటికే దాని యొక్క అంటే సూపర్ పవర్ ఇప్పుడు ఇది ఎంత మాత్రమూ కాదు అనేటువంటి సిమ్టమ్స్ అంటే లాస్ట్ 5 years నుంచి ఉంది. అమెరికా క్రమక్రమంగా బలహీనపడడం అనేది ఉంది. మరి దానికి మేజర్ రీజన్స్? మేజర్ రీజన్ ఏంటి అంటే ప్రధానంగా ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఒకటి టెక్నాలజీ, 2 మినరల్స్. మీకు రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్తారు, 17 ఉంటాయి. అవి మొత్తం సోలార్ ప్యానల్స్లోను, శాటిలైట్స్లోను, సెల్ ఫోన్స్లోను, సిస్టమ్స్లోను, తర్వాత ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్లోను ఇవి మొత్తము ఉపయోగపడతాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని 70 to 80% చైనా కంట్రోల్ చేస్తూ ఉంది. ఇది 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది చైనా. అమెరికాకి తెలియదు ఆ నాలెడ్జ్, ఇండియాకి తెలియదు. అంటే ఇవి ఎంత ప్రధానమైనటువంటి వనరుల్ని రాబోయేటువంటి నెక్స్ట్ 20, 30, 40 yearsకి ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది వాళ్ళు 100% యాక్యురేట్గా గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. ఆ వైపున పనిచేసి స్ట్రాంగెస్ట్ కంట్రీగా చైనా ఎమర్జ్ అయింది. విదౌట్ మెనీ అసలు వార్స్ ఒక్క వార్ అనుకుంటాను అది కొరియాతో చేసింది, ఇంకా వార్స్ ఏం చేయలేదు. అంటే ఎప్పుడైనా రోజు కొట్టుకునేటువంటి ఇంట్లో అంత డెవలప్మెంట్ ఏమి ఉండదు. అలాగే ఒక దేశం యుద్ధంలో నిరంతరం ఉంది అంటే అది అభివృద్ధిని కోల్పోతుంది కానీ అభివృద్ధిని ఏం పెంచి పోషించుకోలేదు. మరి నెక్స్ట్ ఏ దేశానికి సూపర్ పవర్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి? నేను చెప్పాను కదా, నిన్న వేకువ 4 గంటలకు
చైనా అనేది అన్డిక్లేర్డ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్ అయింది. నా ఉద్దేశం అది. వేరే ఎవరైనా కాంట్రాడిక్ట్ చేస్తే ఐ కెన్ డిబేట్. సో మరి ఈ యుద్ధ విరామం ఇంకా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా చాలా టిపికల్ అన్నమాట ఇది. ఇది ఎంత వాలటైల్ అంటే ఇజ్రాయెల్ అనేటువంటిది ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నా ప్రమాదమే. అంటే ఇజ్రాయెల్ యొక్క ఉనికి అనేది చాలా ప్రమాదంలో పడుతుంది. పాలస్తీనా మీద అటాక్ని అందుకే ఆపట్లేదు, హిజ్బుల్లాని అంతమందిస్తానని చెప్పేసి. కొనసాగించితే ఇరాన్ మళ్ళీ హెర్ముజ్ని బ్లాక్ చేసేసింది. అంటే విచిత్రం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతున్నాయి. ఎందుకంటే 20-25% ఫ్యూయల్స్ మొత్తం అక్కడ నుంచి రావాలి. ఫర్టిలైజర్స్, తర్వాత నాఫ్తా, ప్రపంచ అగ్రికల్చర్కి మొత్తానికి అవసరమైనటువంటి అత్యంత ప్రధాన వనరులు మొత్తం అక్కడ ట్రావెల్ ఆగిపోతే చాలా ప్రమాదం. అంటే యూరియా, డిఏపి ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులోకి రావు. వ్యవసాయ దిగుబడులు పడిపోతాయి. చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంది ఇది కొనసాగించడం. అయినా సరే ప్రయత్నిస్తారు చైనా కానీ ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్కి కూడా అర్థమైంది ఈ యుద్ధం కొనసాగించినా అతనికి విధ్వంసం వినాశనమే, ఆపివేసినా వినాశనమే. ఈ రెండింటిని సృష్టించుకున్నది అతనే కాబట్టి అది అనుభవించక తప్పదు. అతను ట్రంప్ అనుభవించడం అంటే అమెరికా అనుభవించడం, అమెరికాలోని ప్రజలు అనుభవించడమే. వాళ్ళ తలరాతను ట్రంప్ అలాగా రాశాడు కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. మరి జీసీసీ యుద్ధ విరామాన్ని అంగీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా సార్? అది గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ కంట్రీస్ 6 ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇరాన్ అనేది ప్రత్యక్షంగా వాళ్ళని మనల్ని ఏం చేయలేదు, అమెరికా యొక్క డిఫెన్స్ వ్యవస్థలు మొత్తం మనల్ని కాపాడతాయి అనుకున్నటువంటి ఈ జీసీసీ కంట్రీస్ ఇప్పుడు ఒక పెద్ద డైలమాలో పడిపోయినాయి. అమెరికా అనేది మనల్ని కాపాడే పరిస్థితి, తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో లేదు, మనల్ని కాపాడడం అనేది సాధ్యం కాదు అనేది వచ్చిన తర్వాత. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఇరాన్ని మనం శత్రువులుగా చూసాము. ఇరాన్ ప్రజానీకం యొక్క కష్టాన్ని 47 సంవత్సరాల నుంచి వాళ్ళ శాంక్షన్స్ని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేసి అమెరికాకు అనుకూలంగానే ప్రవర్తించారు. సో మా మీద ఇప్పటికే కక్ష పెంచుకొని ఉందేమో, తీర్చుకుంటుందో భయం ఉంది వీళ్ళకి. అందుకని వీలైనంత వరకు ఇరాన్ శక్తివంతం కాకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తాయి. కానీ ఆ ప్రయత్నం అనేది అంత ఈజీగా సఫలం అవ్వదు. కారణం ఏంటంటే ఈ రోజున ఇరాన్ వెనుక ఉన్నది చైనా అండ్ రష్యా. ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికాని క్రమక్రమంగా వదులుకుంటే వాళ్ళు చైనాకే దగ్గర అవ్వాలి. కాబట్టి చైనా డైరెక్ట్గా యుద్ధం చేయాల్సిన అవసరంలో లేదు. కాబట్టి ఏదో విధంగా ఇరాన్కి వీళ్ళకి సఖ్యత కుదిరించగలుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు చేశారు. 23 డిసెంబర్ సమ్వేర్ వాళ్ళు ఇరాన్కి సౌదీ అరేబియా అంతకుముందు బాగా శత్రుత్వం ఉండేది, వీలైనంత వరకు తగ్గించగలిగారు. సో ప్రధానంగా జీసీసీ వ్యతిరేకిస్తుంది, కాకపోతే అది ఏం చేసే పొజిషన్లో లేదు. వాళ్ళ యొక్క ఘర్షణలు తగ్గించడానికి చైనా ఉపకరిస్తుంది. అది మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ఇంకా ఎంతకాలం అధికారంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంతకాలం కొనసాగించగలుగుతాడు? అత్యంత అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లోకి ట్రంప్ తనను తాను నడిపించుకున్నాడు. ఇప్పుడు అధికారంలో అతను కొనసాగడం అనేది చాలా 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 కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి ఇప్పుడు వాళ్ళ 10 పాయింట్స్ని అంగీకరిస్తే అమెరికా ఊరేసుకున్నట్లే, ఆత్మహత్యా సదృశ్యమే. అవి అంగీకరించకపోతే ఇరాన్ యుద్ధం ఆపదు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తే బూట్స్ ఆన్ గ్రౌండ్ అని చెప్తారు. అంటే సైన్యం మొత్తాన్ని గ్రౌండ్ మీదకి దించాలి. గ్రౌండ్ మీదకి దించితే ఏమవుతుంది అనేది గత కొన్ని యుద్ధాల్లో అమెరికా డైరెక్ట్గా చవి చూసింది. ఆ పరిస్థితిని ఊహించడానికి ట్రంప్ ఇప్పుడు భయపడుతున్నాడు. సో ఎలా బయటపడతాడు అనేది చాలా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. అతను ఏం చేసినా సరే చాలా నష్టాలని అమెరికా ప్రజానీకం తల మీద రుద్దితే మాత్రమే దీని నుంచి బయటపడగలుగుతాడు. ట్రంప్ అధికారాన్ని కొనసాగించకుండా ఉండడానికి యుద్ధం ఒక మేజర్ రీజన్ అవుతుంది. అతను అదే అనుకున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి బయటపడటం కోసం, దారి మళ్లించడం కోసము. తరువాత అతను లోకల్గా కూడా చాలా యాక్సెప్టెన్సీని కోల్పోయాడు. ఈ యుద్ధం ద్వారా నేను విజయవంతం కనుక అయ్యితే నాకు ఆ సక్సెస్ అనేది నాకు కొంత లివరేజ్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది అని చెప్పి భావించి దీంట్లోకి దిగాడు. కానీ అది పూర్తి విరుద్ధమైన ఫలితాలను తీసుకొచ్చేసి ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టివేయబడి
నడవలేడు, పరిగెత్తలేడు, నిలబడలేడు, ఆ పరిస్థితికి వచ్చాడు. ఓకే. సో సార్, చివరిగా ఈ యుద్ధం తర్వాత మన భారతదేశం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? భారతదేశం ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఆ, అమెరికా మీద అంటే ఈ ఎక్స్టర్నల్ పాలసీలో చాలా మేజర్ మిస్టేక్స్ చేసింది. కొంతకాలము అంటే అత్యంత ప్రధానమైనటువంటి రష్యా దగ్గర ఆయిల్ కొనడాన్ని ఆపేసింది. ఇరాన్ దగ్గర అంటే రూపీస్లో తీసుకున్నారు వాళ్ళు. దాన్ని ఆపేయడం, అమెరికా శాంక్షన్స్ చేస్తానని బెదిరించడంతో ఆపేయడం వలన ఒక మనకు అత్యంత విశ్వసనీయమైన మిత్రుల్ని కోల్పోయేలాగా చేసింది ఈ కార్యక్రమం అనేది. తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడము అంటే ఇండియన్ యూత్కి కూడా అది ఒక కలల ప్రపంచంగా అమెరికా ఉండి ఇప్పటి వరకు మనం ఇక్కడ కాకపోతే అక్కడ జాబ్స్ ఈజీగా తెచ్చుకోగలిగితే మన లైఫ్ సెటిల్ అన్నట్లు భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు మొత్తాన్ని నెట్టిపారేస్తున్నాడు ట్రంప్. తలుపులు మొత్తం మూసేసి రావద్దు అని చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళని పంపిస్తున్నాడు, అంతా గందరగోళం చేస్తున్నాడు. కాబట్టి భారతదేశం యూత్కి చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. జాబ్స్ క్రియేట్ చేయకపోతే ఎవరిని స్పేర్ చేయరు, క్షమించరు. సో భారతదేశ గవర్నమెంట్ కూడా రాబోయే రోజుల్లో చాలా చాలా కష్టాలు ఉంటాయి. Yes, sir. Thank you so much, sir. Thank you so much for your valuable insights. Thank you Yes, very sir. much. Thank you.